చాలామంది కెమికల్స్‌తో కూడిన హెయిర్ డైలు అయితే వాడుతా ఉంటారు. మీరు కూడా ఆఫ్ ది రికార్డ్ అయితే మాతో చెప్పారు. వచ్చిన వాళ్ళైతే స్కిన్ డిసీజెస్ ఎక్కువగా వస్తా ఉన్నాయి వీటిని వాడడం వల్ల అని చెప్పేసన్నారు. సో, ఆయుర్వేదిక్‌లో ఎట్లాంటి హెయిర్ డైస్ ఉన్నాయి? దానికి గావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది ఒకసారి మన ఆడియన్స్‌కి చెప్దాం. ఇప్పుడేంటంటే ప్రస్తుతం చాలా చిన్న వయసు నుండే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ చూస్తున్నాం. అంటే దాన్ని ఆయుర్వేదంలో పాలిత్య అని ఒక టర్మినాలజీ వాడతారు. అంటే చిన్న అంటే 30 ఇయర్స్ వాళ్ళకి కూడా మనం మామూలుగా వైట్ హెయిర్స్ అనేది చూస్తున్నాము. అయితే 35 వచ్చాక చాలా మంది ఏం చేస్తున్నారంటే వైట్ హెయిర్స్ వస్తున్నాయి కదా, అది ఇబ్బంది కదా మనకి అనేసి హెయిర్ డైస్కి వెళ్తున్నారు. అది సింపుల్గా వేసుకునే హెయిర్ డైస్. కాకపోతే దాంట్లో ఏంటంటే హెర్బల్తో పాటు వాళ్ళు సింథటిక్ అంటే ఏదైతే కెమికల్స్ వాడుతున్నారో ఆ కెమికల్స్ వలన మామూలుగా అయితే వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ అంటే స్కిన్ చేంజెస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము పేషెంట్స్ని ఓపీడీలో చూస్తున్నాము రెగ్యులర్గా. ఏంటంటే హెయిర్ డై వేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ హెడ్ అంతా బ్లాక్ మారడము, లేదు అంటే ఈ మెడ నెక్ పార్ట్లలో బ్లాక్ అవ్వడము, ఫేస్ అంతా పిగ్మెంటేషన్ రావడము, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఆయుర్వేదంలో నిజంగా ఏజెస్ బ్యాక్ అంటే చాలా ఇయర్స్ 1000 ఇయర్స్ బ్యాక్ నుండి కూడా మనకి ఇవన్నీ డైస్ అంటే న్యాచురల్ హెర్బల్ కలర్స్ వేసుకోవడం అనేది ఉంది. అప్పుడు లేదని కాదు, ఉంది. కాకపోతే ఇదేం పర్మనెంట్ కాదు. కానీ దీనివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, రెండవది పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది, స్కిన్ లో చాలా చేంజెస్. ఇప్పుడు కెమికల్స్ తో వచ్చే కార్సినోమాస్ ఉన్నాయి. కెమికల్స్ తో ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు దీన్ని అప్లై చేసుకుని మనం ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా హెయిర్ డై వేసుకొని వెళ్తే న్యాచురల్ గా అంటే మనం న్యాచురల్ హెయిర్ లాగానే కనిపిస్తుంది. మరి అంటే డై వేసుకోవాల్సిన హెర్బల్ది కాబట్టి జనానికి అర్థమయ్యేటట్టుగా రంగేశారు అని కనుక్కునే విధంగా కాకుండా న్యాచురల్ గా ఉంటుంది. ఓసారి ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలనేది అయితే తెలుసుకుందాం. అవునవును. ఇప్పుడు న్యాచురల్ తో ఎంతో కొంత కలర్ వస్తే చాలు కదండి. ఇప్పుడు అదే బ్లాక్ కలర్ రావాలంటే అమోనియా, పెరాక్సైడ్స్ ఇవన్నీ కలిపినవి వస్తాయి. కానీ వాటి వల్ల లేదు, వాటి వల్ల ఎలర్జిక్ ర్యాషెస్ ఎక్కువ, హెయిర్ ఫాల్ అనేది అసలు హెయిర్ గ్రోత్ అనేది డిఫరెంట్ గా మారుతుంది. అసలు దాంట్లో ఆ కెమికల్స్ రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది, గ్రోత్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ అనమాట. అంటే ఏ గ్రోత్ ఎట్లా ముందు ఎట్లుండింది, హెయిర్ డై వేసుకున్న తర్వాత ఎట్లుండింది అంటే ఆ హెయిర్ గ్రోతే చేంజ్ అవుతుంది. దాంట్లో సిస్టమిక్ డిజీజ్ అంటాం, కార్సినోమా లాంటి సిస్టమిక్ డిజీజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఓన్లీ పిగ్మెంటేషనే కాదు, కార్సినోమా అంటే క్యాన్సర్ లాంటి కారకాలు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి హెయిర్ డై కాకుండా హెర్బల్ అంటే ఏవైతే ఆయుర్వేదం చెప్పిందో హెర్బల్వి వాడి అంటే రసాయనాలు లేకుండా న్యాచురల్ సోర్సెస్తో ఉన్న హెర్బల్ ప్లాంట్స్ పౌడర్స్ వాడి హెయిర్ డై చక్కగా వేసుకోవచ్చు. ఇది అందరూ వేసుకుంటే చాలా మంచిది. ఇలా అంటే దీంతో పాటు గ్రోత్ ఒకటి, మీరు అన్నట్టుగా పిగ్మెంటేషన్ లేకపోవడం ఒకటి, ఇంకా మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అంటే కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా అంటే మనకి ఇండ్లలో కూడా అవైలబుల్ లో ఉండేటివేనా ఇప్పుడు మనం చూపించే ఇంగ్రీడియంట్స్? అంటే 3-4 అయితే ఇంట్లోనే ఉంటాయండి. దీంట్లో ఒకటి మెంతి పిండి వాడుతున్నాము, రెండవది ఏంటంటే ఆమ్లా అంటే ఉసిరి అందరికి తెలిసిందే, ఇంకొకటి గోరింటాకు పౌడర్. ఇది కూడా మనకి మామూలుగా జనరల్ గా గోరింటాకు పౌడర్ అంటే ఇది తెలుసు. ఇంకా వచ్చేసి భృంగరాజ్ అంటామండి. ఈ భృంగరాజ్ కూడా అసలు గుంటగలగరాకు అనే పేరుతో చాలా పల్లెటూర్లలో అందరికీ తెలుసండి ఇది భృంగరాజ్ అంటే. తర్వాత ఇంకొకటి ఇండిగో, నీలి చెట్టు కూడా చాలా మందికి తెలుసు. కాకపోతే ఏంటంటే అవైలబుల్ ఉండేవి ఇంట్లో కాకపోయినా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఎక్కడైనా సరే అవైలబుల్ ఉండేవి, ఆయుర్వేదిక్ స్టోర్లలో అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ తెలుసు. వాళ్ళు పౌడర్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా దీన్ని డైగా తయారు చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో చేసేసి అయితే యాక్చువల్గా వీటిని ఒకటి ఏంటంటే ముందు రోజు నైట్ ఒక ఐరన్ బౌల్లో అంటే ఇనుప పాత్రలో మనం కలిపేసి పెట్టుకుంటే, ఇంకా ఆక్సిడేషన్ అంటాము, ఇనుప పాత్రలో అయితే ఈ ఆక్సిడేషన్ జరిగి మనం ఏదైతే తయారు చేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్కి కూడా చక్కగా ఒక కలర్ వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది. అది వేసుకుని మనం హ్యాపీగా 2-3 రోజుల వరకు అయితే మంచి కలరింగ్గా ఉంటుంది. తర్వాత రాను కొంచెం రెడ్ కలర్ వస్తుంది ఆ హెయిర్. కానీ మళ్ళీ వీక్లీ వన్స్ అట్లా వేసుకుంటే మాత్రం ఇంకా కంటిన్యూ చేయొచ్చు. అసలు మీ హెయిర్ డై కూడా అదేనా? నేను అదే వేసుకుంటాను. నేను రెగ్యులర్ గా ఇదే వేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే నాకు హెయిర్ గ్రోత్ ఉంది, బాగా గ్రోత్ ఉంది. అసలు ముందు ఇంత థిక్ ఇంత వాల్యూమ్ ఉండేది కాదు, ఇప్పుడు ఇది వేసుకోవడం వల్ల వాల్యూమ్ కూడా పెరిగింది. ఓకే, మనం బయట మామూలుగా
కెమికల్‌తో కూడిన హెయిర్ డైస్ వాడుతా ఉంటాం. అవేంటంటే మ్యామ్, ఇక్కడ ఎక్కడైనా టచ్ అయినప్పుడు గావచ్చు, ఇటు సైడ్ గావచ్చు, ఒక 2, 3 డేస్ పైన కూడా కనబడతా ఉంటది. అవును. సో, ఇది ఏమైనా ఆ విధంగా ఉంటుందా? లేదండి. లేదంటే అప్పుడు ఇది వెంటనే ఇది ఇక్కడ స్కిన్‌లో స్కిన్‌కైతే ఎక్కడా వెళ్ళిపోద్ది? కనిపించదండి. ఓకే. స్కిన్ ఎక్కడా కనిపించదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం బయట యేసుకునే హెయిర్ డై చాలా మందికి పడదది. అక్కడే ఎక్కడ వేసుకుంటే అక్కడ ర్యాష్ కూడా వచ్చేస్తది. మా దగ్గర పేషెంట్స్ ఉంటారు అలాంటి వాళ్ళు. ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేసి హెయిర్ డై వేసుకొనొచ్చి ఫుల్ ర్యాషెస్‌తో వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే అందరికీ అది పడుతుందని కాదు. ఇది మాత్రం ఎవరికీ పడదు అనేది కాదు. ఇది ప్యూర్‌గా హెర్బల్ కాబట్టి ఇది అందరికి అసలు అంటే దీనికి టెస్టింగ్ కూడా అవసరం లేదు. ఏజ్‌తో సంబంధం లేకుండా అసలు అందరూ కూడా టెస్టింగ్ ఏజ్ దాంతో సంబంధం వైట్ లేకుండా హెయిర్ వస్తే చక్కగా చాలు. ఎవరైనా వాడొచ్చు. ఎవరైనా వాడొచ్చు. దీనివల్ల గ్రోత్ బాగుంటది. హెయిర్ గ్రోత్, డాండ్రఫ్ ఉండదు అసలు. ఓహ్! హెడ్ అన్ని లో విధాలుగా పనికొస్తుంది. డాండ్రఫ్ ఉండదు. హ్మ్. తర్వాత గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు హెయిర్ కండిషనర్స్ వాడతారు. మనం జనరల్ గా షాంపూస్ వాడి కండిషనర్స్ ఆ. వేసుకుంటాం. దీంతో ఎందుకంటే మెంతి పిండి మంచి హెయిర్ కండిషనర్. ఓహ్! ఇవన్నీ కలరింగ్ ఏజెంట్స్ అయితే మెంతులలో ఉండేది ఏంటంటే డాండ్రఫ్ ని తగ్గిస్తుంది. తర్వాత అది కండిషనర్ లాగా పనిచేస్తుంది. హెయిర్ చాలా సిల్కీగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఓకే. ఒక్కొక్క దాని గురించి మనం చెప్దాం మ్యామ్. ఇప్పుడు హ్మ్. మీరు మెంతుల గురించి చెప్పారు. అవును. తర్వాత గోరింటాకు గురించి ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది? గోరింటాకు మీకు రెడ్ కలర్ వస్తుంది కదండి. మనం ఓకే. చేతులకు పెట్టుకుంటే అవును. ఎట్లా రెడ్ కలర్ అవును. వస్తుంది, అదే విధంగా హెయిర్ కి కూడా రెడ్ ఇస్తుంది. ఓహ్! అయితే ఇండిగో ఏం చేస్తుంది అంటే ఇదే రెడ్ కలర్ ని బ్రౌన్ గా చేంజ్ చేస్తుంది. ఓకే. అది నియర్ బై అంటే మొత్తం బ్లాక్ అవ్వదు. కాకపోతే కొంచెం మనకి బ్లాక్ హెయిర్ ఉంటే అది బ్రౌన్ గా తీసుకొచ్చేసరికి ఓవరాల్ గా హెయిర్ ని చూస్తే బ్లాక్ కలర్ బ్లాక్ కనిపిస్తుంది. కలర్ లో ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ సింథటిక్ ది కెమికల్ ఉండేది వేసుకునే దానికంటే ఎంతో కొంత ఇది ఆ వైట్ కలర్ లేకుండా కవర్ చేస్తుంది. ఆ. తర్వాత మ్యామ్ ఇదేంటి? ఒకటి ఆమ్లా ఉందండి దీంట్లో, ఓకే. ఒకటి ఆమ్లా. భృంగరాజు హ్మ్. ఉంది, హ్మ్. ఒకటేమో మనం గోరింటాకు, హ్మ్. ఇది మెంతి పిండి, ఇది నీలి. ఓకే. నీలి యూజ్ నీలి ఏంటంటే? ఇండిగో అది కలర్ అది అండి. కలర్. అది కలరింగ్ ఓకే. ఏజెంట్. నీలి ఇట్ సెల్ఫ్ నీలి కలర్, ఓకే. బ్లూ, ఓకే. డార్క్ బ్లూయిష్ కలర్. హ్మ్. హ్మ్. ఇవి రెండు కలిపి మనకి బ్రౌన్ అవుతుంది. యెస్. యెస్. ఇప్పుడు మనం అదే అయన్ బౌల్లో కలిపినాం అనుకోండి, హ్మ్. అంటే లోహంతో వీటికి ఒక ఆక్సిడేషన్ జరిగి హ్మ్. దాంట్లో ఏంటంటే ఒక కలరింగ్ ఏజెంట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. ప్లీజ్ ప్రిపేర్. భృంగరాజ్ అన్ని సమపాలలోనే తీసుకోవాలి. అన్ని సమపాలల్లో తీసుకోవాలి. ఓకే. ఇది భృంగరాజ్ అంటే గుంటగలగ రాకు అంటాం ఊర్లలో. ఇది ఓకే. దీన్ని మామూలుగా గుంటగలగ రాకంటే గుర్తుపట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ. ఇది ఒకటి ఏంటంటే మెహందీ గోరింటాకు. ఓహ్! నేను ఇక్కడ 2 స్పూన్స్ కలిపి Yes, yes. చూస్తున్నాను. మన అంటే హెయిర్ వాల్యూమ్ తర్వాత హెయిర్ ని బట్టి మనం కావాల్సినంత ఎంతమంది add పట్టించుకుంటా చేసుకోవచ్చు. ఉన్నారు ఇంట్లో? ఇంట్లో ఇద్దరు ముగ్గురు, దాన్ని బట్టి మళ్ళీ మారుతా ఉంటది. అంటే క్వాంటిటీ చేంజ్ అవుతుంది కదా. Yes, హెయిర్ yes. ఎక్కువ లాంగ్ ఉండి అట్లా ఉంటే quantity ఇందులో change. ఎక్కువ తక్కువ ఏమన్నా వేసుకోవడం వల్ల మళ్ళీ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? అట్లా అసలు అట్లాంటిది ఏం ఉండదండి. ఇది ప్యూర్ గా హెర్బల్. మనం ఏదైతే వెజిటబుల్స్ తింటే మనకి ఎటువంటి Yes. హాని కలగదో అలాగనే ఇది కూడా ఎటువంటి హాని కలిగించదు. ఇది ఏంటంటే ఆమ్లా, ఇదేంటి నీలి పౌడర్, ఇండిగో. ఓకే. ఇది ఇండిగో పౌడర్, ఇది మెంతి మెంతి పొడి, మామూలుగా మెంతులతో చేసే పొడి. ఇవన్నీ మనం ఏంటంటే అన్ని ఈక్వల్ గా తీసుకున్నాము. మొత్తం ఒకసారి కలిపేసి ఐరన్ బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ గాజు తీసుకున్నాను, కానీ ఐరన్ బౌల్ తీసుకుంటే అది నైట్ కలిపి పెట్టుకుంటే ఇంకా హాయిగా అంటే చక్కగా అది కలర్ వస్తుంది అనమాట. నైట్ కలిపేసి ఒక నైట్ అంతా ఉంచేసి మామూలుగా మన హెడ్ కి ఇది తీసుకున్నప్పుడు హెయిర్ కి తీసుకున్నప్పుడు ఒక 1 to 2 hours పెట్టుకుంటే బెస్ట్ అండి. ఇది ఇలా కలిపేసి దీంట్లో ఒకసారి వాటర్ ఇస్తారు నవీన్. ఓకే. ఈ క్వాంటిటీ ప్రకారంగా అంటే తగినన్ని నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ అయ్యే వరకు కలిపి పెట్టేసేయాలి. అంటే జుట్టుకు పట్టించేంత మాత్రమే వాటర్ వేసుకోవాలి, లేదంటే ఎక్కువ లూజ్ అయితే ఇప్పుడు మనం అన్ని 2 స్పూన్స్ వేసాం కదా మ్యామ్, ఇది ఒకరికి ఒకరికి అంటే హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు థిక్ హెయిర్ ఉంది, వాల్యూమ్ ఎక్కువ ఉంది, అప్పుడు కొంచెం దాన్ని యాజ్ పర్ మనం ఒకసారి 2 సార్లు కలుపుతున్నాము అంటే మనకి ఎంత సరిపోతుంది అనేది ఐడియా వస్తుంది. ఒక 1-2 hours పెట్టుకొని దీన్ని ఏంటంటే మనం పెట్టాక షాంపూ అది యూజ్ చేయకూడదు. ఊరికే నార్మల్ గా వాష్ చేయాలి. ఆ రోజు మాత్రం నైట్ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే మీరు షాంపూ అది చేసుకోవచ్చు. అలా అయితే ఏంటంటే హెయిర్ కి కలర్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఆయుర్వేదంలో నిజంగా ఎన్నో అద్భుత చిట్కాలు ఉన్నాయి. అది కూడా మనకు తెలిసిన మూలికలతోనే.
మనకు తెలిసిన వాటితోనే అంటే ఇంత ఈజీగా అనిపిస్తుంది అవును, మనకి. అవును. కాకపోతే ఇంత పేషెన్సీ అంటే ఇంత ఓపిక్ గా చేసుకోవాలి అంటే కూడా అంటే కొంచెం మనం కష్టం మన కాబట్టి హెల్త్ వరకు వచ్చేసరికి ఆ పేషెన్స్ రావాలండి. రావాలి లేకుండా ఏంటంటే మనం దొరుకుతుంది కదా మార్కెట్ లో ఊరికే అట్లా వేసేసుకుందాము అంటే మాత్రం దానివల్ల చాలా బ్యాడ్ ఇది ఉన్నాయండి, ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఎలర్జిక్ ర్యాషెస్ అనుకోండి, ఇంకా పిగ్మెంటేషన్ అనుకోండి, చాలా చాలా రకాలుగా ఉంది. హెయిర్ గ్రో అసలు హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది ఒకసారి కలరింగ్ స్టార్ట్ చేశాక. ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలండి మనం. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అప్లై చేసుకోవాలి. హెయిర్ ఫాలికల్ నుంచి స్టార్ట్ చేసి నైట్ మనం ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఒక స్టీల్ బౌల్ లో ఐరన్ బౌల్ తీసుకొని దాంట్లో చేస్తే ఇంకా కలర్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, అంటే ఇది ఇప్పుడు వచ్చేసి మనకు హెన్నా కలర్ లో హెన్నా కలర్ లో వచ్చేసింది. ఐరన్ బౌల్ లో తీసుకుంటే ఏంటంటే ఆక్సిడేషన్ ఆమ్లా, అది ఆక్సిడేషన్ మూత పెట్టాలా? ఓపెన్ లో లేదు, మూత పెట్టొచ్చు. పెట్టేసి నైట్ అంతా అట్లా ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇది వేసుకునే ముందు ఏంటంటే కొంచెం హెయిర్ ని తడపాలి. హెయిర్ ని తడిపేసి లైట్ కొంచెం నీళ్లు చిలకరిచ్చేసి హెయిర్ ని తడిపి ఇది అప్లై చేయాలి. అప్పుడు అది పట్టుకుంటది. కుదుళ్ళ వరకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే డాండ్రఫ్ అస్సలు ఉండదు. ఓకే, వైట్ హెయిర్ వాళ్ళు మాత్రమే కాదు, ఈ డాండ్రఫ్ కి యూజ్ అవుతది. అదే విధంగా మన జుట్టు ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతది, డాండ్రఫ్ కి. తర్వాత ఏంటంటే వైట్ హెయిర్ వాళ్ళకైతే ఇంకా మంచిదే కదా, డై వేసుకోకుండా వేరే కాంప్లికేషన్స్ లేకుండా. అవును. ఓకే, ఇది మొత్తం మీద ఇక్కడ మనకు చూడడానికి అయితే ఇప్పుడు ఒక గోరింటాకు మాదిరిగా కనపడతా ఉంది. కానీ దీన్ని మనము స్టీల్ బౌల్లో స్టోర్ చేసేసాము అని అంటే ఒక నైట్ మొత్తము ఇది ఒక కొంచెం కలర్ ఐరన్ బౌల్లో స్టోర్ చేసాము అని అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ వచ్చేసేస్తుంది. దాన్ని మనం కుదుళ్ళ వరకు పట్టించేయాలి. ఇంకోటి మెయిన్గా మేడం చెప్పింది ఏంటంటే తలస్నానము మామూలు వాటర్ తో అయితే చేసేసేయాలి, అంతేగాని షాంపూలు కానీ ఇట్లాంటివి ఏవి సోప్ కానీ షాంపూ వాడకుండా ఉంటే మంచిది. 2 days ఒక 1 day ఆ నైట్ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ మనం షాంపూ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ గా షీకాకాయ పౌడర్ నానబెట్టేసి దాన్ని కూడా షాంపూ లాగా. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం మేము, ఎందుకంటే అందరూ ఈ షాంపూల జోలికి వెళ్ళిపోతా ఉన్నారు. అది కాదు, చాలా వరకు కూడా షాంపూలు ఉన్నాయి, వాటి గురించి మనం అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చేయొచ్చండి, నేచురల్ షాంపూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.